గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చిస్తున్నారు. పార్టీ పటిష్టతకు, కింది స్థాయి నేతల చేరికలను ప్రోత్సహించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చిస్తున్నారు. పార్టీ పటిష్టతకు, కింది స్థాయి నేతల చేరికలను ప్రోత్సహించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ తొలిసారి తెలంగాణకు విచ్చేశారు. ఆమె కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి దీపాదాస్ మున్షికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బెల్గాంలో ఇటీవల ఏఐసీసీ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం, అటు రాజ్యాంగాన్ని కాపాడాలి, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని గ్రామానికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది పొడుగునా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈ యొక్క సమావేశంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తా ఉంది. ఆ 14 నెలల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు ఫుల్ఫిల్ చేశాము, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి విధానాలు కూడా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలనేది కూడా ప్రధానంగా నేతలు డిస్కస్ చేస్తున్నారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రకాల న్యాయపరమైనటువంటి చిక్కులు ఏవీ లేకుండా అన్నిటినీ పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత చేపట్టినటువంటి కులగణన సర్వే కావచ్చు, ఆ తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కులగణన నివేదికను టేబుల్ చేయడంతో పాటుగా తీర్మానం చేయడంతో పాటు చేయడాన్ని కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతూ ఉంది. వాటితో పాటుగానే పార్టీకి సంబంధించినటువంటి రైట్, థ్యాంక్ యూ రాజు.